He's cut there. Has he got it through? He has. 200 runs for Surinder Sehwag. Now becomes the highest scorer ever in ODIs. 201. ఆ తర్వాత మరో 2 4లు ఓ 6 బాదిన వీరేంద్రుడు 219 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. చివర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 418 పరుగులు చేసింది. 419 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ ఆదిలోనే తడబడింది. చివరకు 265 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో 219 పరుగులు చేసి రికార్డులను తిరగరాసిన వీరేంద్ర సెహ్వాగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా చిత్రం నేడు విడుదలైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిరంజీవి, నాగబాబు, దర్శక నిర్మాతలు, నటినటులు ప్రివ్యూ చూశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ సరికొత్తగా ఉన్నాడని, పులి లాంటి యువకుడి పాత్రలో ప్రతి నాయకులకు పంజా రుచి చూపించబోతున్నాడని నాగబాబు అన్నారు. సూపర్ డూపర్ హిట్, ఎక్సలెంట్. మొత్తం వాళ్ళకి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజికల్గా బాగుంది, మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ వెరీ వెరీ గుడ్. It was amazing. It was absolutely amazing. Pawan Kalyan is a true star and the film is everything that everyone expected. I hope everyone gets a chance to watch it. It was just fabulous. Super hit for sure. That's it. I love the movie. It's amazing. It's super hit. And Pawan Kalyan's acting is super. What a movie. మరికొన్ని క్షణాల్లో సుఖీ భవ ప్రసారం. నమస్కారం. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వణికించే చలిగాలుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చలిగాలుల ధాటికి చిన్న పెద్ద అందరూ వణికిపోతున్నారు. చలి పులి దాడి నుంచి మరో 2 నెలల పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత